పార్ట్నర్గా మీ మీద కూడా బాధ్యత ఉంది. ఎంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. అయితే మీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. రేపు పొద్దున పెరగబోయే 50 సీట్లన్నీ మీకేట. 225లో 175కి గాను ఇంకో 50 పెరుగుతున్నాయి. 50 సీట్లు మీకే, పెరిగే ఒక 9వ 10వ పార్లమెంట్ సీట్లు కూడా మీకే. సో అసలు ఇన్ని ఆఫర్లు ఒకేసారి వస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుంది జనసేన. ఏమంటారు? వాసుదేవ్ గారు, మొదటగా మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ అన్నకి, చౌదరి గారికి, రామ్ కుమార్ గారికి, బీజేపీ నేత, అలాగే మన వైసీపీ నేత వెంకటేశ్వర్లు గారికి గుడ్ మార్నింగ్ అండి. అలాగే వీక్షకులు గుడ్ మార్నింగ్. ఏంటి, తెలుగుదేశం పార్టీ క్రీజ్ బయట ఏం లేదులేండి, క్రీజ్ లోనే ఉంది. వాళ్ళు బయట బయటకు వెళ్ళి ఎందుకు ఆడతారు? అది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఆ జనసేనకి పెరిగే సీట్లన్నీ జనసేనకి ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితి ఏం లేదు. అంటే జనసేనకి ఎంత రావాలి అనేది ఒక ఐడియా జనాలకి ఉంది. మేము తప్పు తీసుకున్న విషయం ప్రజలు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ ఎలా ఉండకపోతుంది అవన్నీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత జరిగే విషయాలు. ఇప్పుడే టూ ఎర్లీగా మనం ఏం డిస్కస్ చేయక్కర్లేదు. అయితే అప్పటి పరిస్థితులను బట్టి మా అధ్యక్షుడు అది తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇప్పటికైతే మన ముందున్న ధ్యేయం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని చక్కబెట్టడం. అదే పనిగా కూటమి ప్రభుత్వం, అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు ప్రజల్లో దూసుకుపోతున్నారు. వాళ్ళ శాఖల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు, పోలవరం పరిస్థితి గురించి. అలాగే అమరావతిలో పర్యటిస్తున్నారు, పనులు వేగవంతం చేశారు, పోలవరం పనులు కూడా వేగవంతం చేశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన శాఖలన్నిటి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మన స్వచ్ఛాంధ్ర నిధులు 2000 కోట్లు తినేశారు, ఏమైపోయినాయి ఆ నిధులు నాకు లెక్క చెప్పాలని చెప్పి అధికారులకి హుకుం జారీ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కేవలం 7 కోట్లు మిగిలించారు ఖజానాలో. 2000 కోట్ల పైచీలకు డబ్బు ఎడిపోయిందో ఎలా డైవర్ట్ అయిందో తెలియదు. అది ఒక్క శాఖే కాదు, మిగతా పరిస్థితి కూడా అన్నిట్లో అలాగే ఉంది. ఎక్కడ పట్టిన నిధులు అంతా డైవర్ట్ చేయడం, కుప్పలు తెప్పలుగా అవినీతి. ఇదంతా ఒక సమీక్ష చేసుకొని ఒక స్ట్రీమ్ లైన్ లో తీసుకురావడానికి తక్కువ టైం పడుతుంది. 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది. సో దీనిలో ఉండగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, ఇవన్నీ ముందు అసలు మనం ఎక్కడున్నామని తెలిస్తే కదా మనకేం కావాలని తెలిసేది. ముందు అసలు రాష్ట్రం అధ్వానంగా తయారైంది. అసలు ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందని వీళ్ళు అధ్యయనం చేయడానికే అంత అహర్నిశలు కష్టపడుతున్నారు. అందరూ పడుతున్నా కూడా ఇంకా టైం పట్టే పరిస్థితి ఉంది. ముందు అప్పుడు అసలు మనం ఎలా ఉన్నాం, మనకి ఎలాగా కేంద్రం సహకరిస్తే దీని నుంచి బయటకు వస్తాం. ముందు మనం అసలు మన కరెంట్ స్టేటస్ అర్థం కాని పరిస్థితికి వచ్చింది. సో కరెంట్ స్టేటస్ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక నెలన్నరలో సార్ట్ అవుట్ చేసి మనకేం కావాలి అనేది మాత్రం కేంద్రం ముందు ఖచ్చితంగా పెడతారు. కేంద్ర సహకారం 100% ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పార్ట్నర్ కాబట్టి బీజేపీ ఖచ్చితంగా పవర్ లో ఉన్నోళ్ళు రాష్ట్రాలకి, ప్రతి రాష్ట్రానికి కేటాయించే నిధులతో రాష్ట్ర పరిస్థితులను బట్టే కదా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు వాటి బలాబలాలు, బలహీనతలు, వెనకబడి ఉన్న రాష్ట్రాలకి ఏం చేయాలి, సో మన రాష్ట్రం ఎలా ఉంది, మనం ఎంత వెనకబడి ఉన్నాం, ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నాం అని చెప్తే ఖచ్చితంగా కేంద్రం మనకు రావాల్సిన నిధుల్ని అవసరమైతే పెంచిద్ది. డబుల్ చేస్తో, ట్రిపుల్ చేస్తో. అప్పుడు చూడాలి. ముందు అసలు మనకేం కావాలి అని అడగాలి అంటే ఇదంతా అధ్యయనం జరగాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ప్రత్యేకంగా మేము జనసేన నుంచి కోరుకుంటుంది అదే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలకు తెలియజేయాలి. ఎన్ని కోట్ల అప్పు ఉంది అనేది ప్రజలకు తెలియజేయాలి. ఎంత అప్పు ఉంది, ఎలా దీన్ని బయటికి రావాలి, దీనికి మార్గాలు ఏంటి, ఇవన్నీ కేంద్ర సహకారంతో ఖచ్చితంగా కేంద్రం సహకరిస్తేనే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మనం కూడా. కేంద్ర సహకారం లేకుండా ఇండివిజువల్ గా మనం చేయాలి అంటే ఏమంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఆయనేమి కాంప్రమైజ్ కారు. సహకారం విషయంలో మొహమాటం లేకుండా నిగ్గదీసి అడిగి చేయించుకుంటారు. ఆయనేమి సొంతానికి అడగట్లేదు, రాష్ట్రానికి అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు, చేయించుకుంటారు. ఆయనకేమి ఇతరత్ర రాజకీయ ప్రయోజనాలు కూడా ఏం లేవు. వ్యక్తిగతంగా కానీ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఎటువంటి మొహమాటాలకి, ములాజాలకి ఆయన పోరు. ఒకటి. రెండోది, నేను ఇందాక అన్నది చాలా సీరియస్ టోన్తోనే అక్కడ జరుగుతున్న అబ్జర్వేషన్. పెరిగే 50 సీట్లు జనసేనకి ఇవ్వాలనేది తప్పేం లేదు. ఎందుకంటే జనసేన తన ప్రావెస్నెస్ని 100% స్ట్రైక్ రేట్ తోటి నిరూపించుకుంది కాబట్టి రేపొద్దున తన
జెన్యున్ ఎలిజిబుల్ స్టేక్ని క్లెయిమ్ చేసుకుంటోంది. దాన్ని ముందరే ఈయన పసిగట్టి 50 సీట్లు వారికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జాతీయ మీడియా కథనాలు. అది నేను చెప్తున్నది. మీడియా కథనాలు వండి వార్చేటప్పుడు 50 ఇస్తారా, 50 సీట్లు ఇంకా పెరిగే తీసుకుంటామా, ఉన్న దానిలో ఇంకా ఎక్కువ తీసుకుంటామా, లేకపోతే బీజేపీ, ఇదంతా అది ఎప్పుడో జరిగే విషయాన్ని ఇప్పుడే ముందుగానే ఎందుకండి? అసలు ఎప్పుడో జరిగే ఎన్నికలకి 5 ఏళ్ల ముందరే మీరు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా? మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఇది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఆ 50 సీట్లు మీకు తెలుగుదేశం వచ్చే రాష్ట్ర అవకాశాలు ఉన్నాయి. ప్రయోజనం కోసమే పొత్తు. ఎవరితో అయినా, టీడీపీ అయినా బీజేపీ అయినా ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనం. మా పార్టీ ప్రయోజనం కాదు. మా పార్టీ ప్రయోజనం అయితే మేము ఇండివిజువల్ గా పోటీ చేసేవాళ్ళం. మీ సంఖ్య పెంచుకోవటం అనేది రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియని పునరుద్ధరించడం, బతికించడం. ఎందుకంటే అదే ఎందుకు ఈ మాట, ఇది జనం అంటున్నమాట. 88% అప్రెస్డ్ సెక్షన్స్. నేను తరచూ చెప్పేది విసర్జిత విస్మృత సామాజిక వర్గాలు ఉన్నాయి 88%. ఇగ్నోర్డ్ సెక్షన్స్. వీళ్ళందరి రిప్రజెంటేటివ్గా ఈరోజు జనసేనను చూస్తున్నారు. అవి సంప్రదాయ పార్టీలను పక్కన పెట్టేసేయండి. ఫ్యూడల్ భావజాలంతో పుట్టుకొచ్చిన జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, విసిగిపోయి ఉన్నారు. కాబట్టి 2029కి మీరు నిజమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఒక దిశగా జనం చేస్తున్న ఆలోచన. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే సంబల చేరుకున్నారని సమాచారం. వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఇస్తా మీ దగ్గరకు వస్తా. అంతకన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాల్లో సంబల చేరుకున్నారట. మరి అక్కడ ఎవరు